హాయ్ ఆల్, వెల్కమ్ టు ద డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు ఈ లెసన్లో నేను మీకు లోకల్ ఎస్ఈఓ గురించి చెప్తాను. సో దీంతో నేను ఈ ఎస్ఈఓకి సంబంధించిన ట్యూటోరియల్స్ని నేను క్లోజ్ చేస్తాను. దాని తర్వాత మిగతా మాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను స్టార్ట్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్స్నే నేను కవర్ చేస్తాను ఇది ఫ్రీ కోర్స్లో. మిగతావి అంటే అవి సెల్ఫ్లో అంటే అనమాట. మీకు ఒక బ్లాగ్ చదివినా మీకు అర్థమైపోతుంది, ఒక వీడియో చూసినా మీకు అర్థమైపోతుంది అనమాట. అటువంటి లెసన్స్ అనమాట. బట్ మీకు క్రూషియల్ అయితే ఇవి నేనైతే ఏదైతే చెప్తున్నానో ఇవి మీకు చాలా ఇంపార్టెంట్. ఈ నాలెడ్జ్తో మీరు ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీని అయినా తెచ్చుకోవచ్చు, లేదా ఈవెన్ ఫ్రెషర్ జాబ్ని కూడా మీరు క్రాక్ చేయొచ్చు మీరు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే. రైట్, అసలు లోకల్ ఎస్ఈఓ అంటే ఏంటో చూద్దాం. ఇది 14th లెసన్. లోకల్ ఎస్ఈఓ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, మనకు ఏమి ఇస్తుందో చూడండి. The practice of optimizing a business online presence to attract more customers from relevant local searches. వీటిని జియో టార్గెటెడ్ కీవర్డ్స్. ఈవెన్ ఈ వీడియో నేను మీకు 1 week బ్యాక్ నేను క్రియేట్ చేశాను, కానీ అది ఆడియో ఇష్యూస్ వల్ల నేను పబ్లిష్ చేయలేకపోయాను. సో ఒక్కోసారి అలా జరుగుతుంటాయి. మేము ఎన్ని టెస్ట్ షూట్లు చేస్తుంటాం, అన్నీ చేసినా సరే ఒక్కోసారి అది అలా అవుతుంటుందండి. అది కామన్ అనమాట. నా ఒక్కడికే కాదు, అది ప్రతి యూట్యూబర్కి అది అవుతుంటాయి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా. సో మరలా నేను చేస్తున్నాను అనుకోండి. రైట్, సో లోకల్ ఎస్ఈఓ అంటే లోకల్ సెర్చ్ క్వెరీస్ ఏవైతే ఉంటాయో వీటి గురించి మనము కీవర్డ్ టైప్స్లో చూసిన మీకు చెప్పినప్పుడు జియో టార్గెటెడ్ కీవర్డ్స్ అని చెప్పాను. జియో టార్గెటెడ్ కీవర్డ్స్ అంటే ఒక లొకేషన్ స్పెసిఫిక్గా వెతుకుతున్నప్పుడు, లేదా నియర్ మీ అని వెతుకుతున్నప్పుడు కానీ, లేదా చూడండి పిజ్జా నియర్ మీ అని కానీ, లేకపోతే రెస్టారెంట్ నియర్ మీ కానీ, వెజ్ రెస్టారెంట్ నియర్ మీ కావచ్చు, పెట్రోల్ బంక్ నియర్ మీ కానీ, ఇటువంటివన్నీ అంటే ఆ పర్సన్ ఉన్న లొకేషన్కి దగ్గరలో వెతుకుతున్నాడు అనమాట. లేదా పర్టికులర్ లొకేషన్లోనే వెతుకుతుంటాడు. ఎలా వెతుకుతుంటాడు? ఇన్ హైదరాబాద్ అని కానీ, ఇన్ చెన్నై, ఇన్ పూణే, ఇన్ ముంబై, ఇన్ బెంగళూరు, ఇలా వెతుకుతుంటారు అనమాట. సో అటువంటి క్వెరీస్కి మనము ఎలా ర్యాంక్ చేయొచ్చు, దానికంటే ఈ లోకల్ ఎస్ఈఓలో మనం చేయాల్సిన పనులు ఏంటనేది మీకు చెప్తాం. రైట్, సో ఇందులో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే యాక్చువల్గా ఫస్ట్ మనము లోకల్ ఎస్ఈఓ చేయాలంటే మనకు ఒక ప్రొఫైల్ ఉండాలి. ఆ ప్రొఫైల్ ఎక్కడి నుంచి మనం క్రియేట్ చేసుకుంటామంటే business.google.com వెళ్ళండి మీరు. business.google.com ఇది పోర్టల్. ఇక్కడ కనుక మీరు రాగలిగినట్లయితే మీకు ఇక్కడ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అని ఉంటుంది. దీన్ని షార్ట్కట్లో జీబీపీ అనుకోవచ్చు మనం. గతంలో దీన్ని గూగుల్ మై బిజినెస్ అని అనేవాళ్ళు, షార్ట్కట్లో జిఎంబి అనేవాళ్ళు. ఇప్పుడు దీని పేరు మార్చారు కాబట్టి జీబీపీ అనొచ్చు. మీరు ఒకవేళ పాత వీడియోస్ ఏమైనా చూస్తున్నా సరే యూట్యూబ్లో, లేదా పాత బ్లాగ్స్ ఏమైనా చదివేటప్పుడు గూగుల్ మై బిజినెస్ అని ఉండొచ్చు, జిఎంబి అని ఉండొచ్చు. ఒకవేళ జిఎంబి అని అన్నా జీబీపీ అన్నా ఒకటే అనేది గుర్తుపెట్టుకోండి. నేను ఈ వీడియోలో ఏదైనా వాడచ్చు, జిఎంబి అన్నా జీబీపీ అన్నా ఒకటే అనేది గుర్తుపెట్టుకోండి. సో రైట్, సో ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మనము ఫ్రీగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నాం కదా మనం ఇక్కడ కనుక చూసినట్లయితే ఇక్కడ కృష్ణే టాజిల్స్ అనేది బొటిక్ అని పెట్టారు చూడండి. ఇలా మనం కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ ఫ్రీ బిజినెస్ ప్రొఫైల్ అనమాట. ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని మనము లోకల్ ఎస్ఈఓ చేస్తేనే మనము టాప్లో ర్యాంక్ అవుతాం. లెట్సే మనం ఒక ట్రావెల్స్ కంపెనీ స్టార్ట్ చేసాం అనుకోండి. మనతో పాటు మన సిటీలో ఒక 50 ట్రావెల్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ట్రావెల్ కంపెనీ ఇన్ విజయవాడ అని టైప్ చేశాను అనుకోండి. మన ట్రావెల్ కంపెనీ విజయవాడలో ఉందని అనుకోండి. ఇప్పుడు 30 ఉన్నాయి కదా, మరి ఎవరిది టాప్లో వస్తుంది అంటే ఎవరైతే ఆ ప్రొఫైల్ని బెటర్గా క్రియేట్ చేసి లోకల్ ఎస్ఈఓ చేస్తారో వాళ్ళ ప్రొఫైలే టాప్లో వస్తుంది అనమాట. ఒకవేళ ఎవరైనా చేయలేదనుకోండి వాళ్ళకి రాదు. సో అందుకోసం మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మనం ఫస్ట్గా మనం ఇక్కడ ప్రొఫైల్కి మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ అకౌంటే. ఇందులో మీకు మెయిన్గా వీళ్ళు అడిగే డీటెయిల్స్ ఏముంటాయంటే మీ బిజినెస్ నేమ్ అడుగుతారు, బిజినెస్ కేటగిరీ అడుగుతారు, ప్రైమరీ కేటగిరీ అని అడుగుతారు. అది మీరు మీ ప్రైమరీ కేటగిరీ ఏదైతే ఉందో అది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు డెంటల్ క్లినిక్ అనుకోండి. ఎగ్జాంపుల్ మీది డెంటల్ క్లినిక్ కనుక అనుకుంటే డెంటల్ క్లినిక్ ఏముంటుంది, మీ కాంపిటీటర్స్ని చూడండి వాళ్ళు ఏవి ఇచ్చారనేది. ఇక్కడ చూస్తున్నారా మీరు 691 రివ్యూస్ పక్కకు డెంటల్ క్లినిక్ ఉంది. డెంటల్ క్లినిక్ ఇదే కేటగిరీ అనమాట, బిజినెస్ కేటగిరీ వాళ్ళు ఇచ్చారు. సో మీరు కూడా అలాగే బిజినెస్ కేటగిరీ ఇవ్వచ్చు. మీరు డెంటల్ క్లినిక్ అయితే ప్రైమరీ కేటగిరీలో ఒకటి మాత్రమే ఇవ్వగలుగుతాం, మల్టిపుల్ ఇవ్వలేము. ప్రైమరీ కేటగిరీ కాకుండా అడిషనల్ కేటగిరీస్ అని ఉంటాయి, అక్కడ మీరు మల్టిపుల్ ఇవ్వచ్చు మీ బిజినెస్కి అవి రిలవెంట్ అనుకుంటే. ప్రైమరీ కేటగిరీ అయినా అడిషనల్ కేటగిరీస్ అయినా మనం సొంతంగా ఇవ్వడానికి ఉండదు. వాళ్ళు ఆల్రెడీ గూగుల్ వాళ్ళు సెట్ చేసి పెడతారు, అందులో నుంచి మన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ప్రొఫైల్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు డిజిటల్ బడిది నేను చూస్తున్నా. డిజిటల్ బడిది ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నప్పుడు ప్రొఫైల్ నేమ్ ఇది డిజిటల్ బడి కంపెనీ నేమ్తో పాటు మా మెయిన్ కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని ఇక్కడ ఇచ్చామన్నమాట.
ఇది యాక్చువల్గా ఈ ప్రాక్టీస్ గూగుల్ పాలసీస్కి విరుద్ధం యాక్చువల్గా అయితే. సో కానీ ఇక చాలామంది చేస్తున్నప్పుడు మరి వాళ్ళకి ర్యాంకింగ్ ఇస్తున్నప్పుడు మరి మనం ఇచ్చుకోవడంలో తప్పేం లేదు అనే ఉద్దేశంతో నేను కూడా మా కీవర్డ్ ఇచ్చానమాట. మీ బిజినెస్కి కూడా మీ ప్రొఫైల్ నేమ్తో పాటు మీ మెయిన్ కీవర్డ్ ఏదైతుందో అది ఇవ్వచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో దాని తర్వాత మీరు ఇది అంటే ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇలా ఉంటుంది. ఒకసారి చూపిస్తున్నాను నేను మీకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ ఆప్షన్స్ అన్నీ ఏమేమి ఉంటాయని. బిజినెస్ నేమ్ ఇస్తారు కదా, బిజినెస్ నేమ్ తర్వాత మీరు చూడొచ్చు బిజినెస్ కేటగిరీ చూస్తున్నారు కదా, ప్రైమరీ కేటగిరీ ఉంది. దాని తర్వాత సెకండరీ కేటగిరీగా మార్కెటింగ్ కన్సల్టెంట్, ఇంటర్నెట్ మార్కెటింగ్ సర్వీస్ అని అడిషనల్ కేటగిరీస్ 2 ఇచ్చాను. బట్ 2 కాదు, మీరు ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు కావాలనుకుంటే. అవన్నీ మీకు రిలవెంట్ అయి ఉండాలి మీ బిజినెస్కి. మీ బిజినెస్ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, దాని తర్వాత బిజినెస్ ఓపెనింగ్ డేట్ కానీ, బిజినెస్ ఫోన్ నెంబర్ కానీ. ఈ ఫోన్ నెంబర్ మీరు చాలా జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఫోన్ నెంబర్ ఇస్తున్నారో ఈ ఫోన్ నెంబర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ప్రస్తుతం. గూగుల్ మై బిజినెస్లో అకౌంట్ అయితే క్రియేట్ చేస్తున్నారు, వెరిఫై అవుతుంది, కానీ ఫోన్ నెంబర్ లేదు. ఫోన్ నెంబర్ ఉండాలంటే ఫోన్ నెంబర్ని మీరు ఇదే ఫోన్ నెంబర్ మీ వెబ్సైట్లో పెట్టాలి. ఇదే ఫోన్ నెంబర్ని మీ బిజినెస్ లొకేషన్లో ఒక హోర్డింగ్ కానీ ఫ్లెక్స్ కానీ వేస్తారనుకోండి, ఆ బోర్డులో కూడా ఇదే ఫోన్ నెంబర్ ఉండాలి. ఆ ఫోటో తీయాలి, బయట ఆ బోర్డు కనబడాలి, ఆ బోర్డులో మీ ఫోన్ నెంబర్ కనబడాలి. ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి ప్రొఫైల్లో. అప్పుడు కానీ గూగుల్ వెరిఫై చేయట్లేదు. అవన్నీ లేకుండా అయితే ఒక్కోసారి అవ్వచ్చు కూడా, కానీ ఎక్కువ శాతం అవ్వట్లేదు. దాన్ని ఎలా యాడ్ చేయాలన్నట్టుగా చాలా హెడేక్గా ఉంటుంది అనమాట ఒక్కోసారి. బెటర్ మీరు క్రియేట్ చేసుకునేటప్పుడే వాటన్నిటిని రెడీ చేసుకొని మీరు అప్లై చేస్తే మీ ప్రొఫైల్ వెరిఫై అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి, ప్రస్తుత రోజుల్లో బిజినెస్ రిజిస్ట్రేషన్ లేకుండా వాళ్ళు ప్రొఫైల్స్ ఇవ్వట్లేదు. బిజినెస్ రిజిస్ట్రేషన్ అంటే ఏదైనా మీకు చిన్న ఇష్యూ వచ్చింది అనుకోండి, మీరు అప్పీల్ చేయమంటారు. అప్పీల్ చేయాలన్నప్పుడు మీరు మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు, మీ బిజినెస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అవన్నీ, వాటన్నిటిని చూసి వాళ్ళు అప్రూవల్ ఇస్తారన్నమాట. ఫోన్ నెంబర్ ఇక్కడ ఏదైతే ఫోన్ నెంబర్ ఇస్తారో ఇంటర్నెట్ మొత్తం మీరు అదే ఫోన్ నెంబర్ వాడాలి మీరు. దాని తర్వాత ఇది రీసెంట్గా తీసుకొచ్చిన ఆప్షన్ చాట్ అనేది నేను వాట్సాప్ నెంబర్ మీకు ఇచ్చాను అనమాట. సో దట్ ఏమవుతుంది, ఇఫ్ సంబడీ ఈజ్ సర్చింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు గురించి వెతికేటప్పుడు నాకు గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ కనబడితే వాట్సాప్ బటన్ కనబడుతుంది వాళ్ళకి. ఆ బటన్పై క్లిక్ ఇచ్చిన వెంటనే మనతో చాట్ చేయగలుగుతున్నారు. ఆ ఆప్షన్ ఉంది. వాట్సాప్ సార్ మరి మాకు వాట్సాప్ లేదనుకుంటే టెక్స్ట్ మెసేజ్ కూడా పెట్టవచ్చు, మీ ఇష్టం అనమాట అది. బట్ వాట్సాపే పెట్టండి. దాని తర్వాత వెబ్సైట్ యూఆర్ఎల్లో మీరు హోమ్ పేజ్ అయినా ఇవ్వచ్చు, లేదా మీ మెయిన్ కీవర్డ్తో ఉన్న పేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇవ్వచ్చు. నేను చూడండి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు పేజ్ ఇచ్చినట్టు మీరు అలా చేయొచ్చు. ఈ షార్ట్ నేమ్ ఎవరైనా ట్యాగ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మీరు ఈ షార్ట్ నేమ్ కూడా ఒకటి ఇవ్వచ్చు. ఇంకా మీ బిజినెస్ లొకేషన్ ఎక్కడైతే ఉందో అది కూడా ఇవ్వాలన్నమాట. నా బిజినెస్ లొకేషన్ ఏంటంటే, మీకు నా అడ్రస్ చాలామందికి తెలుసుకోవాలని ఉండొచ్చు. ఇదే అండి నా అడ్రస్ వచ్చేసి జడ్చర్లలో ఉంటుంది మా ఆఫీస్ వచ్చేసి బిసైడ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ స్ట్రీట్. ఇది ఇప్పుడు ఈ బ్యాంక్ని DBS బ్యాంక్గా మార్చారనుకోండి. సో ఈ బిజినెస్ లొకేషన్ అనమాట ఇక్కడ ఉంది. సో కరెక్ట్గా మీరు చూపించాల్సి ఉంటుంది, కరెక్ట్గా బిజినెస్ లొకేషన్ని చూపించాల్సి ఉంటుంది. సో దట్ మీ ఆఫీస్కి వచ్చే కస్టమర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది ఉండదు అనమాట. గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వచ్చేస్తారు ఇబ్బంది లేకుండా. ఇంకా సర్వీస్ ఏరియాస్ నేను ఇక్కడ ఇచ్చాను, మీరు కూడా మీ సర్వీస్ ఏరియాస్ ఇవ్వచ్చు. ఓపెనింగ్ అవర్స్ ఏంటి, మాదైతే 10 to 6 ఉంటుంది. మండే టు ఫ్రైడే మేము ఓపెన్ చేస్తాం ఆఫీస్ని. సాటర్డే సండే కూడా ఉంటుంది, కానీ ఇక మేము వాంటెడ్లీ మండే టు ఫ్రైడే అయితే ఇంకా ఎక్కువ వర్క్ చేసేది ఆ డేస్లోనే అలా ఇచ్చాము. దాని తర్వాత స్పెషల్ అవర్స్ అంటే ఏంటి, మీవి ఏదైనా హాలిడేస్ ఏమైనా ఉన్నట్లయితే అవి మీరు చెప్పొచ్చు ఇక్కడ ముందే. ఇక్కడ చూడండి, న్యూ ఇయర్ రోజు మీరు ఉంటారా లేరా, క్లోజ్ అని పెట్టారనుకోండి. ఆ రోజు కస్టమర్స్ ఎవరైనా వస్తున్నట్లయితే వాళ్ళకు క్లోజ్డ్ అని చూపిస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో అలా చూపిస్తుంది గూగుల్ బిజినెస్ ప్రొఫైల్స్ వచ్చేసి. సో దాని తర్వాత అంటే ఈ రోజులో క్లోజ్ ఉండవచ్చు. ఆన్లైన్ ఆపరేటింగ్ అవర్స్ అయితే 24 అవర్స్లో మాకు ఎప్పుడు మెసేజ్ వచ్చినా సరే, కాల్ వచ్చినా సరే అటెండ్ చేసి మేము రెస్పాన్స్ ఇస్తాం అనమాట, ఆల్ డేస్ ఎవరిదైనా. సో ఆన్లైన్ ఆపరేటింగ్ అవర్స్ కూడా రీసెంట్గా తీసుకొచ్చింది. ఇంకా వేరే అవర్స్ ఏమైనా ఉన్నట్లయితే లంచ్ బ్రేక్ కానీ అటువంటివి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. అవన్నీ నేనేం పెట్టలేదు. బిజినెస్ ఉమెన్ రన్ చేస్తున్నట్లయితే ఉమెన్ ఐడెంటిఫైడ్ అని పెట్టండి. సో దాని తర్వాత ఇవన్నీ మీకు ఎక్స్ట్రా ఆప్షన్స్ అనుకోవచ్చు, సర్వీస్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ మీ బిజినెస్కి బట్టి మీరు ఇవ్వండి, నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో దాని తర్వాత బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఫొటోస్ని కూడా మీరు అప్లోడ్ చేయాలి. మీ ఫొటోస్ సెక్షన్కి వచ్చేసరికి మీ లోగో, మీ కవర్ ఇమేజ్,
ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫొటోస్. మీ ఫొటోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. స్టాక్ ఇమేజెస్ కాకుండా మీ ఫొటోస్ ఏవైతే ఉంటాయో మీ ఓన్ ఫొటోస్ మీరు ఫోన్లో తీసినా సరే, నథింగ్ టు వరీ, ఆ ఫొటోస్ని ఆ వీడియోస్ని మీరు అప్లోడ్ చేయడానికి చూడండి. సో దాని తర్వాత ఇక్కడ పోస్ట్లు అని ఉంది కదా, ఇదేంటంటే దీన్ని మీరు సోషల్ మీడియా ప్రొఫైల్ లాగా కూడా వాడచ్చు అండి. రెగ్యులర్గా అప్డేట్ చేయండి. యాడ్ పోస్ట్ దగ్గరకు వస్తే మీకు ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వాలనుకున్నా సరే, పోస్టర్ అప్లోడ్ చేసి టెక్స్ట్ చేసి ఒక బటన్ ఇవ్వచ్చు, కాల్ టు యాక్షన్ బటన్ లాగా ఇవ్వచ్చు, చేయొచ్చు. ఏదైనా ఆఫర్ ఉంటే ఆఫర్ కూడా పబ్లిష్ చేయొచ్చు, లేదా ఏమైనా ఈవెంట్ ఉంటే ఈవెంట్ని కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఈవెంట్ అలాంటివన్నీ పబ్లిష్ చేయొచ్చు. ఈ పర్ఫార్మెన్స్ అనే ట్యాబ్ ఏంటంటే ఇది అనలిటిక్స్ లాగా మనకు వర్కౌట్ అవుతుంది. మీ బిజినెస్కి ఇంట్రాక్షన్స్ ఏమొస్తాయి, ఎన్ని కాల్స్ వస్తున్నాయి అనేది అంతా మీకు ఎక్కడ చూపిస్తుంది అనమాట. సో దట్ మీకు అర్థమవుతుంది అనమాట ఏంటి అసలు ఎన్ని కాల్స్ వస్తున్నాయని కానీ, ఎన్ని చాటింగ్ పైన ఎన్ని క్లిక్స్ వస్తున్నాయని కానీ, డైరెక్షన్స్ ఎంతమంది చూస్తున్నారని కానీ, బుకింగ్స్ ఎంతమంది కానీ, వెబ్సైట్ క్లిక్స్ ఎంతమంది కానీ, ఇవన్నీ కూడా మీకు కనబడతాయి. దాని తర్వాత అడ్వర్టైజ్ అంటే ఇది గూగుల్ యాడ్స్కి వెళ్ళిపోతుంది. ఇది యాడ్స్ ఇంకా గూగుల్ క్యూఆర్ కోడ్ ఒకవేళ మీరు ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవచ్చు. ఈ పీడిఎఫ్ కనుక ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవచ్చు. పీపుల్ కెన్ చెక్అవుట్ అనమాట. గూగుల్లో వీళ్ళకి ఎన్ని రేటింగ్స్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయని కూడా తెలిసే అవకాశం ఉంటుంది. మీ కస్టమర్స్ నుంచి రివ్యూ అడగండి, రివ్యూ అడగండి. లెట్ దెమ్ రివ్యూ. వాళ్ళని రివ్యూ అడిగితే రివ్యూ కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో దాని తర్వాత ఎడిట్ ప్రోడక్ట్స్ అంటే మీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు యాడ్ చేయొచ్చు. మేము ఇక్కడ యాడ్ చేసాం చూడండి, గ్రాఫిక్ డిజైన్ కోర్స్, యూట్యూబ్ ట్రైనింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ ట్రైనింగ్, వర్డ్ప్రెస్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని. సో ఇవన్నీ కూడా మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రోడక్ట్స్లో. సర్వీసెస్ కూడా మీరు ఏమైనా సర్వీసెస్ ఇస్తున్నట్లయితే ఆ సర్వీసెస్ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. యాడ్ సర్వీసెస్ యూ ఆఫర్ అండ్ గెట్ డిస్కౌంట్ బై కస్టమర్స్. ఇంకేమైనా ఉన్నట్లయితే కస్టమ్ సర్వీస్ అని ఉందా, ఇక్కడ మీరు ఇవ్వచ్చు అనమాట. కస్టమ్ సర్వీస్లో మీ కొత్త సర్వీస్ ఇక్కడ లేకపోతే మీరు ఇవ్వచ్చు. బుకింగ్స్ కోసం అని ఇది కూడా మేము వాట్సాప్ లింకే ఇచ్చాము బుకింగ్స్కి. ఇవి అయితే హోటల్స్కి అయితే ఇంకా చాలా రిలవెంట్ ఉంటుంది, బట్ స్టిల్ ఒక బుకింగ్ లాగా పెట్టుకోవచ్చు, బటన్ ఏం కాదు. దాని తర్వాత ఆస్క్ ఫర్ రివ్యూ. ఎవరైనా రివ్యూ అడగాలంటే ఈ లింక్ వాళ్ళకి పబ్లిష్ చేయండి, షేర్ చేయండి ఈ లింక్ని కానీ, లేదా ఈ క్యూఆర్ కోడ్ని కానీ వాళ్ళకు ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఈ లింక్ పైన క్లిక్ ఇచ్చిన వెంటనే వాళ్ళు ఎక్కడికి వస్తారంటే డైరెక్ట్గా చూపిస్తాను చూడండి, డైరెక్ట్ వాళ్ళు రేటింగ్ రివ్యూ ఇచ్చే ప్లేస్కి వస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ ఇలాగే వస్తుంది వాళ్ళకు కూడా. వాళ్ళు ఇక్కడ రేటింగ్ ఇచ్చేసి రివ్యూ రాసి వాటికి కూడా ఏమైనా ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటే చేసేసి పోస్ట్ చేస్తారు. సో దాని తర్వాత ఇంకా ప్రొఫైల్స్ అంటే ఇది కొత్తగా తీసుకొచ్చినట్టుంది. నాకు ఇంకా వేరే ప్రొఫైల్స్ని కూడా నేను హ్యాండిల్ చేస్తాను. వాటికి సంబంధించినవి ఇక్కడ ఉన్నాయన్నమాట. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఓకేనా. సో అయితే సార్ లోకల్ ఎస్ఈఓలో ఇంకా మనం ఏమేమి చేయొచ్చు అంటే కొన్ని టిప్స్ చెప్తున్నా. ఈ ప్రొఫైల్ ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత ఇది వెరిఫై అవ్వాలి. వెరిఫై అయిన తర్వాత బింగ్ ప్లేసెస్లో కూడా మీరు ఏం చేయండి అంటే అకౌంట్ క్రియేట్ చేయండి. బింగ్ ప్లేసెస్ ఫర్ బిజినెస్ అని ఉంటుంది, ఇక్కడ కూడా క్రియేట్ చేయండి అకౌంట్. అయితే ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేయడం అంటే బింగ్ ప్లేసెస్ ఫర్ బిజినెస్ అనమాట, అక్కడ కూడా అకౌంట్ క్రియేట్ చేయండి. దాని తర్వాత కొత్తది యాడ్ చేసింది అనుకుంటా రీసెంట్గా, ఏంటో 1 month అవుతుంది అనుకుంటా, దట్స్ ఓకే. అక్కడ కూడా క్రియేట్ చేయండి. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే మీ బిజినెస్ నేమ్ న్యాప్ అని ఒకటి ఉంటుంది. న్యాప్ అంటే నేమ్, అడ్రస్, ఫోన్ నంబర్. నేమ్ మీ బిజినెస్ నేమ్ ఏంటి, డిజిటల్ బడి. అడ్రస్ ఏంటి, అడ్రస్ ఉంటుంది. అడ్రస్ తర్వాత మీ ఫోన్ నెంబర్ ఏంటి, ఇదనమాట. నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్ ఏవైతే ఉంటాయో ఇవి మీకు అంతటా కూడా సేమ్ ఉండాలి. మీ వెబ్సైట్లో కూడా సేమ్ బిజినెస్ నేమ్ ఉండాలి, బిజినెస్ అడ్రస్ ఉండాలి, ఫోన్ నెంబర్ ఉండాలి. మీరు ఒకవేళ బిజినెస్ డైరెక్టరీస్లో లింక్ బిల్డింగ్ కోసం మీరు అకౌంట్స్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు కదా, అక్కడ కూడా మీరు సేమ్ నేమ్, ఫోన్ నెంబర్, అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ మీ బిజినెస్ ఫొటోస్ అప్లోడ్ చేయండి జెన్యున్గా. రెగ్యులర్గా మీరు ఏమైనా సోషల్ మీడియా ప్రొఫైల్స్ అకౌంట్ కూడా మీరు చేయగలిగితే బాగానే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఇంకా బెటర్గా చేసుకోవాలనుకుంటే మీకు జిఎంబి ఎవ్రీవేర్ అని ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. ఇది క్రోమ్ ఎక్స్టెన్షన్. దీన్ని కనుక ఇన్స్టాల్ చేసుకోండి. ఇది మీకు కొంత హెల్ప్ చేస్తుంది. ఇంకా మీకు అంటే మీ కాంపిటీటర్స్ యొక్క సెకండరీ కేటగిరీస్ ఏమన్నా రివీల్
మీ కాంపిటీటర్స్ యొక్క సెకండరీ కేటగిరీస్ ఏమైనా ఉన్నట్లయితే అది రివీల్ చేస్తుంది. మనకు డైరెక్ట్గా చూసినప్పుడు ప్రైమరీ కేటగిరీ కనబడుతుంది కానీ సెకండరీ కనబడదు. బట్ ఈ ప్లగిన్ మనకి ఈ క్రోమ్ ఈ టూల్ అనేది మనకి ఆ ఫ్రీ వర్షన్లో అది కొంతవరకు చూస్తుంది, మీరు యూజ్ చేయొచ్చు అనమాట. బట్ రెగ్యులర్గా మనం మన బిజినెస్కి కస్టమర్ రివ్యూస్ బెటర్గా వస్తున్నాయి, మనం రెగ్యులర్గా మనం ఆప్టిమైజ్ చేసుకొని ప్రొఫైల్ని కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే మనదే టాప్లో ర్యాంక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. లోకల్ ఎస్ఈఓ చేయండి, చాలా ఇంపార్టెంట్. కొన్ని బిజినెసెస్కి అయితే అసలు వాళ్ళకి ఏది అవసరం లేదు, ఇట్లా ఒక లోకల్ ఎస్ఈఓ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసేసి ప్రాపర్గా ఆప్టిమైజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా రెగ్యులర్గా వాళ్ళకి కస్టమర్స్ అదంతా వస్తూనే ఉంటారు అనమాట, కాల్స్ వచ్చేసి ఎంక్వైరీస్ వస్తూ. నేను గతంలో చేసిన ఒకటి చూపిస్తాను నేను మీకు. క్లాడ్ కోచింగ్కి నేను చేశాను అనమాట. క్లాడ్ బ్రెయిన్స్ ఇన్స్టిట్యూట్ పేరు వచ్చేసి క్లాడ్ బ్రెయిన్స్. చూడండి ఒకసారి, క్లాడ్ కోచింగ్ ఇన్ హైదరాబాద్. ఇన్స్టిట్యూట్ పేరు వచ్చేసి క్లాడ్ బ్రెయిన్స్. ఇక్కడ చూస్తున్నారా, క్లాడ్ బ్రెయిన్స్. కానీ దాని తర్వాత నేను ఏమి ఇచ్చాను, క్లాడ్ కోచింగ్ ఇన్ హైదరాబాద్ అని ఇవ్వడం వల్ల ఇది టాప్లో ర్యాంక్ అవుతుంది అనమాట. సో ఇది నెంబర్ 1లో అయ్యేది ఆర్గానిక్గా, బట్ ఈ ఆపరేషన్లో లేదు. బట్ మళ్ళీ యాక్టివ్గా అయితే మళ్ళీ ఇది టాప్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలా ఉంటుంది. బట్ లోకల్ ఎస్ఈఓ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ బిజినెస్కైనా. మంచిగా చేయండి. ఏమైనా లోకల్ ఎస్ఈఓకి సంబంధించినవే ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు మాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. ఫ్రీగా నేర్చుకుంటున్న వాళ్ళకి నేను ఈ వీడియోస్ చూస్తూ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకి నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు నాకు వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7207302815. ఒకవేళ పెయిడ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుందండి వెరీ సూన్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు. బ్యాచ్ డీటెయిల్స్ వాటన్నిటి గురించి కూడా మీరు కాల్ చేయాలనుకుంటే 6309973292 నెంబర్కి కాల్ చేయండి. 1-on-1 ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 1-on-1కి మాత్రం కొన్ని స్లాట్సే ఉంటాయి, అది పర్టికులర్ టైంలోనే ఉంటుందండి, ఆ టైంలోనే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా చూడండి. ఒకవేళ పెయిడ్ లైవ్గా మీరు నేర్చుకోవాలి డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ప్రాక్టికల్గా అనుకుంటే ఫీల్ ఫ్రీ టు రీచ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.